నటుడు ధనుష్ లీగల్ నోటీస్ పంపడంపై ధ్వజమెత్తింది నయనతార. ఒక సోషల్ మీడియా పోస్ట్ తో హీరోకి చివాట్లు పెట్టడం వైరల్ అవుతోంది. ఇద్దరు సౌత్ స్టార్స్ మధ్య వార్ జరుగుతోంది. నటి నయనతార ధనుష్ మధ్య నిన్నటి వరకు సైలెంట్ గా జరిగిన వివాదం ఇప్పుడు నోటీసులు పరువు నష్టం దావాలు వేసుకునే వరకు వెళ్లింది. విఘ్నేష్ శివన్ నయనతారల వివాహ డాక్యుమెంటరీని నెట్ఫ్లిక్స్ లో విడుదలైంది. అందులో నానం రౌడీ పాటను ఉపయోగించినందుకు ధనుష్ నోటీస్ పంపారు. 10 కోట్లు చెల్లించాలంటూ లీగల్ నోటీసులు పంపడంతో నటి నయనతార 2 పేజీల లేఖ రాస్తూ హీరో క్యారెక్టర్ ను డ్యామేజ్ చేస్తూ విమర్శలు చేసింది. నయనతార ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన లెటర్ ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాదు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి అందులో ధనుష్ యాక్ట్ చేసిన 3 సెకండ్ల ఫీడ్ ను వాడుకోందట. దీనికి 10 కోట్ల రూపాయలు కట్టమంటూ దాని నటికి లీగల్ నోటీసులు పంపారు. అయితే ఆ లేఖలో అభిమానులు శ్రేయోభిలాషులు చాలా మంది నెట్ఫ్లిక్స్ లో విడుదలయ్యే తన డాక్యుమెంటరీ బియాండ్ ది ఫెయిరీ టేల్ కోసం ఎదురు చూస్తున్నారు. అభిమానుల అభిరుచిని తీర్చేందుకు ఈ పని చేసిన ప్రతి ఒక్కరూ రకరకాల అడ్డంకులను అధిగమించి అన్ని పనులు పూర్తి చేసి ఇప్పుడు విడుదలకు సిద్ధమైందని తెలిపారు. అయితే ఇలా ప్రతీకార ధోరణి నా భర్తను మాత్రమే కాకుండా డాక్యుమెంటరీ పనికి అంకితమైన ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసిందని ధనుష్ తీరును తప్పు పట్టింది నయన్. ప్రేమ పెళ్లితో సహా నా జీవితంలోని ఆనంద ఘట్టాలు ఉన్న ఈ డాక్యుమెంటరీలో తీపి జ్ఞాపకాలను మోసుకెళ్లే పలు సినిమాల సీన్లను ఉపయోగించుకునేందుకు మంచి మనసున్న చాలా మంది వెంటనే అంగీకరించారు. కానీ నానం రౌడీ తాన్ సినిమా రాలేదని బాధ. నేను నా జీవితంలో గొప్ప ప్రేమను కనుగొన్నాను. ఇది మాత్రం చాలా బాధాకరమైందని పేర్కొంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.